టేస్ట్ అదిరిపోద్ది. ఇంత వేసుకున్న తర్వాత మంచి వేగిన తర్వాత పసుపు వేసి స్టవ్ కట్టేయాలి మామ. దాని తర్వాత మనం ఫస్ట్లో వేగించుకున్నాం కదా ఎండుమిర్చి మంచిగా ఫ్రై చేసుకొని దాంతో పాటే మనము ఇది కొత్తిమీర కూడా వేగించుకున్నాం కదా, మర్చిపోతే ఎలా, కొత్తిమీర కూడా ఇందులో వేసేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసి మనం ఫస్ట్లో గుర్తుందా మీకు, ఫస్ట్లో చెప్పాను వీడియో స్టార్టింగ్లో, వీడియో అట్లా స్కిప్ చేయకూడదు, మర్చిపోతారు మరి. సో అది చింతపండు మంచిగా నానిచ్చిన తర్వాత అది ఇందులో వేసేసి మంచిగా మిక్స్ పట్టుకోవాలి. మిక్స్ పట్టేసి మనం ఇంతకుముందు తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపులు వేసేసి కాసేపు అలా వేగనివ్వాలి. వేగించిన తర్వాత పావు స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి మామ. మెంతిపిండి మీ దగ్గర లేకపోతే మెంతులు తీసుకొని డ్రైగా దాన్ని మన పౌడర్ చేసేసుకొని కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మంచిగా ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి మామ. ఇంతే, వెరీ సింపుల్. ఇది ఇంకా ఎక్కువ రోజులు మనకు నిలవాలంటే ఒక జార్లు తీసుకోవాలి మామ. జార్లో తీసుకొని తడి స్పూన్ తగలనివ్వకండి, తొందర ఖరాబ్ అయిపోద్ది. మనకు ఎక్కువ రోజులు రావాలంటే మనం డ్రై ఉన్న స్పూన్సే యూజ్ చేయండి. అలా బౌల్లో సర్వ్ చేసుకొని వేడి అన్నంతో కొంచెం అన్నంలో వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటే చెప్పకర్లా, మీరు కామెంట్లు వేసేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా.